వచ్చిండు తమ్ముడికి పోయిండే అయ్యా అయ్యని కాస్తలకు తోలుకొచ్చిన వాడు బాగలేకపోతే అయ్యా అయ్యి అడకాల మీద పడ్డా అయ్యా అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అయ్యా నేను పడ్డలు తోడుకొని వచ్చిండు అయ్యా అయ్యా అయ్యని ఆయన చేసుకొని నిన్నే మరి కాలేను అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవులాడి బతికే ఉన్నాడని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లా అనుకోరు బాడీ అది అనుకోరు బతికే ఉన్నాడని అనుకుందాం. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడకు, భయపడకు, ఏడోపడు ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మొత్తం ఇష్టమంతా పెడతాం. నెంబర్ రెండోది పిల్లలను కూడా నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది, నేను చూసుకుంటా. కొద్దిగా ధైర్యం దొరుకుతాడు. వీరికి ఇట్లా ఏడిస్తే ఎట్లా నలుగురు తీసుకొచ్చారు కదా బయట, నలుగురు దొరుకుతాడు అని పెట్టుకుని నిన్న మెదక్లో కానీ చెట్టెక్కి ప్రాణం కాపాడుకున్నాడు. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము, దేవుడు ఉన్నాడు, భయపడకుని మెదక్లో చెట్టెక్కి ప్రాణం అట్లా మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎత్తుకుదాం మొదలు, తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. రంది పెట్టుకున్నాను. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకుంటున్నాను. ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం ఉంటుంది. కొత్త హాస్పిటల్కి పోతావా, పంపియన్నా ఇంటుంటావా? చూసుకోండి, మరి నిన్నంత బేజారైందిగా చూసుకోండి. నేనేం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. మీ చేస్తా బిడ్డ, చేస్తా బిడ్డ. నేను చెప్తున్నా కదా, నిన్న కూడా చెట్టు ఎక్కి ప్రాణాలు